ఈనాటి ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే పుస్తకం ఒక వ్యక్తి రాసిన సాధారణ ఆత్మకథ మాత్రమే కాదు. ఖచ్చితంగా కాదు. అవును, ఒక సమాజం తనను తాను అద్దంలో చూసుకోవడానికి భయపడేంత నిజాలను నిర్భయంగా బయటపెట్టిన ఒక డాక్యుమెంటరీ లాంటిది. నిజమే. అదే ఓంప్రకాష్ వాల్మీకి రాసిన అత్యంత శక్తివంతమైన ఆత్మకథ జూఠన్. ఈ పుస్తకాన్ని అరుణ్ ప్రభా ముఖర్జీ గారు ఇంగ్లీష్లోకి అనువదించారు కదా. అవును, జోథాన్ ఎ దళిత్స్ లైఫ్ అనే పేరుతో. ఆ పుస్తకంలోని ప్రారంభ అధ్యాయాలను ఈరోజు మనం విశ్లేషిద్దాం. మొత్తంగా ఈ పుస్తకం ఆధారంగా చేసుకునే 6 భాగాల సుదీర్ఘ విశ్లేషణలో ఇది మొదటి అడుగు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు నన్ను బాగా పట్టికుదిపేసిన విషయం ఒకటుంది. ఏంటది? అది రచయిత పుట్టుక, ఆయన కుటుంబ నేపథ్యం మరియు ఆ ఉత్తరప్రదేశ్లోని ఆ బార్లా అనే గ్రామం యొక్క నిర్మాణం. ఆ గ్రామ నిర్మాణం. ఊరి మధ్యలో ఇటుమలతో కట్టిన పెద్ద పెద్ద ఇల్లు. అవును. ఊరి చివర ఎక్కడో మట్టి గుడిసెలు. ఈ రెండింటి మధ్య ఉన్న భౌగోళిక దూరం కంటే మానసిక దూరం చాలా పెద్దది అనిపించింది నాకు. అసలు ఆ వాతావరణం గురించి మీ విశ్లేషణ ఏమిటి? అంటే ఆ గ్రామం ఒక దేశానికి లేదా ఒక నాటి సామాజిక ఆకృతికి ప్రతిరూపం లాంటిది. అక్కడ కనిపించే నిర్మాణం కేవలం ఇళ్లకు సంబంధించినది కాదు. అది వందల ఏళ్లుగా వేళ్లునుకు పోయిన ఒక సామాజిక అగాధానికి నిలువెత్తు సాక్ష్యం. అవును. బార్లా గ్రామంలో ఆ త్యాగుల అనబడే పైకులాలవారి ఇళ్లను, ఆ ఊరి చివర ఉన్న చూహ్రా వర్గాల మట్టి గుడిసెలను వేరుచేస్తూ ఒక పెద్ద మురికి చెరువు ఉంటుంది కదా. డబ్బోవాలి. అవును, దాని పేరు డబ్బోవాలి. ఖచ్చితంగా. అది కేవలం మురికినీటి గుంట కాదు, అదొక అదృశ్యమైన సరిహద్దు. ఆ చెరువు దాటితే మనుషుల విలువ, వారి ప్రాణం ఖరీదు పూర్తిగా మారిపోతాయి. నిజమే. వాల్మీకి తన పుట్టుకను, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని వర్ణించిన తీరు చూస్తే అసలొక మనిషి ఇలాంటి పరిస్థితిలో ఎలా బ్రతకగలడు అనే ప్రశ్న మనకు సహజంగానే కలుగుతుంది. వస్తుంది. చదువుతున్నప్పుడు నాకు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా అనిపించింది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కుల వ్యవస్థ అనేది వాళ్ల దైనందిన జీవితంలో ఎంతలా కలిసిపోయిందంటే, ఈ దారుణమైన వివక్షను ఒక సాధారణ విషయంగా ఆ సమాజం మార్చేసింది. నార్మలైజ్ చేసేసింది. అవును, నార్మలైజ్ చేసేసింది. ఎవరూ దాన్ని తప్పుపట్టలేని విధంగా. ఆ వాతావరణం గురించి పుస్తకంలో ఉన్న వర్ణన, ఆ డబ్బోవాలి చెరువు చుట్టూ పందులు తిరుగుతుంటాయి, ఎక్కడ చూసినా బురద, భరించలేని మురికివాసన, ఇరుకైన వీధులు. అవును, చాలా దారుణమైన పరిస్థితులు. ఇంకా ఆశ్చర్యకరమైన, చాలా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఊర్లో ఎంతో సంప్రదాయంగా బయటవాళ్లకు ముఖం కనిపించకుండా ముసుగులు వేసుకునే పైకులాల మహిళలుంటారు కదా. అవును, ఉంటారు. వాళ్లు కూడా ఆ చుహ్రాల ఇళ్ల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బహిరంగ మరుగుదొడ్డి కోసం వస్తుంటారు. అంటే ఆ మురికివాళ్లలో ఉండేవాళ్లు కనీసం మనుషులే కాదు, వాళ్ల కళ్ల ముందు ఏ పని చేసినా పర్వాలేదు అన్న ఒక విపరీతమైన భావన అక్కడ కనిపిస్తోంది కదా. ఇది చాలా లోతైన పరిశీలన. ఇక్కడ పారిశుద్ధ్య లోపం గురించి మాత్రమే మనం మాట్లాడటం లేదు. మరి దేని గురించి? ఒక మనిషి ఉనికిని, వాళ్ల గౌరవాన్ని, ప్రైవసీని ఇంకొకరు ఎంత దారుణంగా తుడిచిపెట్టేస్తున్నారో ఈ సంఘటన చెబుతోంది. అవును, కనీస గౌరవం లేదు. పశువుల కంటే హీనంగా ఒక వర్గాన్ని చూడటం ఆ ఊర్లో చాలా సాధారణమైన విషయం. ఈ సామాజిక నిర్మాణాన్ని మనం కొంచెం ఆర్థిక కోణంలోంచి కూడా చూడాలి. ఆర్థిక కోణం అంటే? ఈ కుల వ్యవస్థ కేవలం కొన్ని అహంకారాల కోసం పుట్టింది కాదు. దీని వెనక ఒక బలమైన, అదృశ్యమైన ఆర్థిక దోపిడీ ఉంది. ఉచితంగా పనిచేయించుకోవడం లాంటివి. ఖచ్చితంగా. చూహ్రా వర్గాలవారు త్యాగుల ఇళ్లలో, పశువుల పాకలలో ఎటువంటి కూలీ లేకుండా, అంటే పూర్తిగా ఉచితంగా వెట్టిచాకిరీ చేయాల్సొచ్చేది. అవును, చదివాను. దీన్నే వాళ్లు తమ జన్మహక్కుగా భావించేవారు. ఆ వెట్టిచాకిరీ గురించి వాల్మీకి రాసిన వివరాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఉదయాన్నే ఆ చలికాలంలో కనీసం సరిగ్గా కప్పుకోడానికి బట్టలు కూడా లేని పరిస్థితుల్లో పశువుల పాకాల్లోకి వెళ్లాలి. అవును. అక్కడ పేరుకుపోయిన పేడను, మూత్రాన్ని వాళ్లు చేతుల్తో ఎట్టిపోసే దృశ్యాన్ని చదువుతుంటేనే మనసుకు చాలా కష్టమనిపిస్తోంది. అది కాకుండా ఊర్లో ఏదైనా పశువు చనిపోతే దాన్ని ఊరి బయటకు మోసుకెళ్లాలి. అవును, మోసుకెళ్లి ఆ చర్మాన్ని ఒలవడంలాంటి అత్యంత కఠినమైన పనులు వాళ్లు మాత్రమే చెయ్యాలి. అంత చేసినా వాళ్లకు దక్కేది కనీస గౌరవం కాదు, ప్రతిఫలమూ కాదు సరికదా. నిత్యం బూతులు, అవమానాలు, కనీసం వాళ్ల పేర్లు పెట్టి కూడా పిలిచేవారు కాదు కదా. అవును.
వాళ్లకి పేర్లు ఉన్నాయన్న విషయమే మర్చిపోయేలా. ఓయ్ చుహ్రే అని పిలిచేవారు. ఆ పిలుపులోనే ఒక రకమైన అసహ్యం కనిపిస్తోంది. అసలు ఈ పనులన్నీ వాళ్ళు ఎందుకు మారుమాట్లాడకుండా చేసేవారంటారు? ఎదురుతిరిగే అవకాశం లేదా? ఎందుకంటే ఆ సమాజం వాళ్లకి వేరే దారి ఇవ్వలేదు. వాళ్లు బ్రతకాలంటే ఆ గ్రామ పెద్దలపైనే ఆధారపడాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన పాయింట్ ఏంటంటే, ఒక వ్యవస్థ మనుషులను ఎలా యంత్రాల్లా లేదా వాడుకుని పారేసే వస్తువుల్లా మార్చేస్తుందో ఈ పనులు చూస్తే తెలుస్తుంది. అవును, వాడుకుని పారేయడమే. పని ఉన్నంతవరకు వాళ్ళవసరం. ఆ పేడ ఎత్తడానికో చనిపోయిన పశువును లాగడానికో వాళ్లు కావాలి. ఆ తరువాత వాళ్ల నీడ పడినా అపవిత్రమైపోతామని ఈ పైకులాలవారు భావిస్తారు. ఎంత దారుణమైన ఆలోచన! జంతువులను, కుక్కలను ముట్టుకోవడానికి అడ్డురాని మైల ఒక తోటి మనిషిని ముట్టుకుంటే వస్తుందని నమ్మే ఒక అమానుషమైన మానసిక స్థితి అది. ఈ గ్రామ నిర్మాణం ఆ అమానుషాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది కేవలం ఒక గ్రామంలో జరిగిన కథ కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాల పాటు ఒక వ్యవస్థ పన్నిన ఆర్థిక, సామాజిక వల. వల కరెక్ట్ పదం వాడారు. ఆ వలలో పడిన వాళ్లకు తమ పరిస్థితి ఎందుకిలా ఉందో ఆలోచించే తీరిక కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ల రోజువారీ పోరాటం మొత్తం ఒకే ఒక్క విషయం చుట్టూ తిరుగుతుంది. ఏంటది? అదే ఆకలి. నిజమే, ఆకలి. ఈ పుస్తకంలో అడుగడుగునా కనిపించే పదం ఇదే. అవును. ఓంప్రకాష్ వాల్మీకి తన కుటుంబం గురించి చెప్పినప్పుడు ముఖ్యంగా వాళ్ల నాన్న ఛోటన్లాల్, తల్లి ముకుంది గురించి రాసిన విషయాలు చాలా కదిలిస్తాయి. ఇంట్లో 5 అన్నదమ్ముల్లో ఓంప్రకాష్ చిన్నవాడు. అవును. ఆ తండ్రి తన కొడుకుని ముద్దుగా మున్షీజీ అని పిలుచుకుంటాడు. మున్షీ అంటే చదువుకున్నవాడు, లెక్కలు రాసేవాడు అని కదా. అవును. ఆ మురికివాడలో, ఆ పేదరికల్లో ఉన్న ఒక తండ్రికి తన కొడుకు పెద్ద చదువులు చదివి గొప్పవాడు కావాలన్న ఆశ ఆ పిలుపులో మనకు వినిపిస్తుంది. చాలా స్పష్టంగా వినిపిస్తుంది. కాని ఆ చదువుల కలల వెనుక వాళ్ళనుభవించిన ఆకలి బాధలు వర్ణించలేము. అసలీ పుస్తకం పేరు జూటన్ కదా. జూటన్. నా అర్థమేమిటి? ఈ జూటన్ అనే పదం ఒక భౌతికమైన ఆహారం మాత్రమే కాదు, అదొక సాంస్కృతిక అవమానానికి ప్రతీక. సాంస్కృతిక అవమానం? అవును. జూటన్ అంటే ఎంగిలి ఆహారం లేదా మిగిలిపోయిన ఆహారం. వాళ్ల దైనందిన జీవితంలో పైకులాల ఇళ్లలో ఏదైనా పెళ్లి లేదా శుభకార్యం జరిగితే ఈ చూహ్రా కుటుంబాలు ఆశగా ఎదురుచూసేవి. ఎందుకు? వాళ్లకు ఏమైనా మంచి భోజనం గౌరవంగా వడ్డించి పెడతారని? ఖచ్చితంగా కాదు. పెళ్లి భోజనాలైపోయాక ఆ బయట పడేసిన ఎంగిలి ఆకులను వాళ్లు ఏరుకోడానికి. ఇది వింటుంటేనే గుండె భారంగా మారుతుంది. ఆ ఆకుల్లో అతుక్కుపోయిన పూరీముక్కలు, కొద్దిగా మిగిలిన స్వీట్లు ఏరుకుని ఇంటికి తెచ్చుకునేవారు. అది కూడా ఏ రోజుకారోజు తినడానికి కాదు, దాచుకునేవారు కదా. అవును. ఆ ఎంగిలి పూరీలను ఎండబెట్టి కాకులు ఎత్తుకుపోకుండా కాపలా కాసి ఒక బట్టలో మూటగట్టి దాచుకునేవారు. వర్షాకాలం వచ్చిందంటే వాళ్ళిల్లు కూలిపోతాయి, పనులు దొరకవు కదా. అప్పుడే కడుపు మాతున్న సమయంలో ఆ ఎండిన పూరీ ముక్కలను వేడి నీళ్లలో ఉడకబెట్టుకుని కొద్దిగా ఉప్పు, కారం కలుపుకుని తినేవారు. దీన్ని మనం ఎలా విశ్లేషించాలి అసలు? ఆకలనేది ఆత్మగౌరవాన్ని ఎలా మింజేస్తోందో ఆ దృశ్యాలు చెబుతాయి. కాని ఒక సమాజం ఆ ఆకలిని ఒక ఆయుధంగా వాడుకుని మనుషులని ఎంతలా కించపరిచిందో మనమిక్కడ స్పష్టంగా చూడొచ్చు. అవును. పసిపిల్లలుగా ఆ ఉడకబెట్టిన పూరీలు తింటున్నప్పుడు వాళ్లు మురిసిపోయేవారు. కాని పెద్దయిన తర్వాత ఆ జ్ఞాపకాలు రచయిత మనసును ఎంతగానో కలచివేశాయి. నిజమే. అయితే ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచిన విషయమొకటుంది. ఆకలికి, ఆత్మగౌరవానికి మధ్య జరిగిన ఒక పోరాటంలో ఆత్మగౌరవం గెలిచిన సందర్భం కూడా ఆ పుస్తకంలో ఉంది. సుఖ్దేవ్ సింగ్ త్యాగి కూతురు పెళ్లి దృశ్యం కదా. అవును. ఆ దృశ్యం చదివినప్పుడు నాకు నిజంగా గూస్బంప్సొచ్చాయి. 10-12 రోజులపాటు ఓంప్రకాష్ తల్లి ముకుంది, ఆమె కుటుంబం ఆ పెళ్లి పనుల కోసం రాత్రింబవ్వళ్లు వెట్టిచాకిరీ చేశారు. ఆవరణం ఊడ్చడం, కట్టెలు కొట్టడం లాంటి పనులమ్మీ చేశారు. అవును. పెళ్లి భోజనాలు జరుగుతున్నప్పుడు ఆ తల్లి ఒక చిన్న కోరిక కోరుతుంది. ఏమని? ఎంగిలి ఆకులు కాకుండా తన పిల్లల కోసం వండిన ఆహారంలో కొద్దిగా పెట్టమని ఆ సుఖ్దేవ్ సింగ్ త్యాగిని అడుగుతోంది. ఆ తర్వాత జరిగిన పరిణామాన్ని మీరెలా విశ్లేషిస్తారు? ఆ క్షణం ఈ పుస్తకానికే, ఆ పిల్లాడి జీవితానికే ఒక కీలకమైన మలుపు అని చెప్పొచ్చు. ఎలా? ఆ తల్లి అడిగింది పెద్ద వరమేమీ కాదు. 12 రోజుల తన శ్రమకు తగ్గ ప్రతిఫలంగా ఒక పూట తన పిల్లలకు మంచి భోజనం అడిగింది. కాని ఆ త్యాగి ప్రతిస్పందన ఎలా ఉందంటే ఏమాత్రం కనికరం లేకుండా దారుణంగా అవమానిస్తాడు. నీ స్థాయిని మించి ఆశపడకు అంటాడు కదా. అవును.
నీకు ఆ ఎంగిలి ఆకులు ఏరుకోవడమే ఎక్కువ. ఆ ఎంగిలి బుట్ట తీసుకుని ఇక్కడ్నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. ఆ క్షణంలో ఆ తల్లి మనసులో రేగిన తుఫాను మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా. రోజుల తరబడి చేసిన కష్టం, తన పిల్లల ఆకలి, తరతరాలుగా అనుభవిస్తున్న అవమానం అన్నీ ఒక్కసారిగా ఆగ్రహంగా మారాయి. కోపంతో రగిలిపోయిన ఆ తల్లి ఒక దుర్గలా మారింది. అవును. తన చేతిలో ఉన్న ఆ ఎంగిలి బుట్టను అక్కడే పారబోసి, నీ ఎంగిలి అన్నం నువ్వే ఉంచుకో అని చెప్పి, తన పిల్లలను తీసుకుని ఆత్మాభిమానంతో వెనుతిరిగిన దృశ్యం నిజంగా అద్భుతం. ఆ దృశ్యం కళ్లముందు మెదులుతుంటే ఒక సామాన్య మహిళలో అంతటి తెగువ ఎలా వచ్చిందా అనిపిస్తోంది. హ్మ్. వాళ్లకున్న పరిస్థితుల్లో అలా ఎదురుతిరగడమంటే మామూలు విషయం కాదు కదా. అదే ఇక్కడ మనం గమనించాల్సిన సైకాలజీ. ఒక మనిషిని నిరంతరం అణిచివేస్తున్నప్పుడు వాళ్ళు భయపడిపోయి ఉండిపోతారని మనం అనుకుంటాం. కాని అలా జరగదు. లేదు, ఆ అణిచివేత ఒక పరిమితి దాటిన తర్వాత అది ఒక విపరీతమైన ఆత్మగౌరవంగా రూపాంతరం చెందుతుంది. ఆ ఎంగిలి బుట్టను విసిరేయడం అనేది కేవలం ఒక వ్యక్తి మీద చూపించిన కోపం కాదు. కాదు, అది తరతరాలుగా తమను అణిచివేస్తున్న ఆ వ్యవస్థ మీద చేసిన ఒక చిన్నపాటి తిరుగుబాటు. అవును. చిన్నారి ఓంప్రకాష్ తన తల్లిని ఆ కోపంలో, ఆ ఆత్మాభిమానంలో చూసినప్పుడు వాడి మనసులో ఒక బలమైన ముద్ర పడింది. మనం ఎంగిలి మెతుకులతోసం బ్రతకాల్సిన వాళ్లం కాదు అనే ఒక ఆలోచన వాడికక్కడే మొదలైంది. రచయిత ఈ పుస్తకాన్ని తన తల్లిదండ్రులకు అంకితం ఇవ్వడానికి ఆ సంఘటనే ఒక ప్రధాన కారణమయ్యుండొచ్చు. ఆ ఆత్మగౌరవమే వాళ్ల తండ్రిని కూడా ముందుకు నడిపించి ఉంటుందనిపిస్తోంది. అవును, ఆ తండ్రి పట్టుదల. ఆ తండ్రి తన కొడుకును ఎలాగైనా బడికి పంపాలని చేసిన ప్రయత్నాలు చూస్తే ఒక మనిషి జ్ఞానాన్ని సంపాదించడానికి కులం అడ్డుగోడగా నిలవడం ఎంత విచారకరమో అర్థమవుతోంది. బడిలో ప్రవేశం కోసం ఆ తండ్రి రోజుల తరబడి మాస్టర్ల చుట్టూ తిరుగుతాడు. చివరికి ఒక క్రైస్తవ గురువు సాయంతో వాడికి అక్షరాలు నేర్పిస్తారు కదా. అవును. ఎలాగోలా బడిలో చేరాక ఆ పిల్లాడెదుర్కొన్న వాతావరణం ఇంకో రకమైన నరకం. తరగతి గదిలో అందరితో పాటు కూర్చోవడానికి వీల్లేదు. నేలమీద, అది కూడా అందరికీ దూరంగా తలుపు దగ్గర కూర్చోవాలి. అక్కడ్నుంచి బ్లాక్ బోర్డ్ సరిగా కనిపించదు కూడా. దాహం వేస్తే వెళ్లి చేతిపంపు ముట్టుకుని నీళ్లు తాగే హక్కు కూడా లేదు. ఎవరో ఒకరు వచ్చి పైనుంచి నీళ్లు పోస్తేనే దోసిట్లోకి తీసుకుని తాగాలి. అదీ కాకుండా తోటి పిల్లలు చుహ్రే కా అని వేధిస్తుంటారు. బడి అనేది ఒక పిల్లాడికి జ్ఞానాన్ని, ధైర్యాన్ని ఇవ్వాల్సిన చోటు. కాని ఇక్కడ అదే వాడిని మానసికంగా కుంగదీయడం ప్రారంభించింది కదా. అవును. ఆ బడి ఒక విద్యాసంస్థలా కాకుండా ఆ గ్రామ సామాజిక నిర్మాణానికి ఒక మినియేచర్ మోడల్లాగా పనిచేసింది. తోటి పిల్లలలా ప్రవర్తించడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాళ్లు వాళ్ల ఇళ్లల్లో చూసిందే నేర్చుకుంటారు. కాని ఇక్కడ అతిపెద్ద ద్రోహం చేసింది ఉపాధ్యాయులు. వాళ్లు ఆ వివక్షను ప్రోత్సహించడం మాత్రమే కాదు, స్వయంగా వారే ఆ వివక్షకు నాయకత్వం వహించడం అత్యంత దారుణం. ముఖ్యంగా ఆ హెడ్మాస్టర్ కాళీరాం క్రూరత్వం గురించి మనం మాట్లాడుకోవాలి. ఓంప్రకాష్ బడికి వెళ్లిన తర్వాత ఆ హెడ్మాస్టర్ వాడి కులం పేరడిగి తెలుసుకుని ఇచ్చిన శిక్ష ఏమిటో మనం గుర్తు చేసుకోవాలి. నీ కులం వాళ్ల పని ఊడ్చడం గదా, వెళ్ళి ఆ గ్రౌండ్ మొత్తం ఊడ్చు అని ఆజ్ఞాపిస్తాడు కదా. ఒకరోజు కాదు, ఏకంగా 3 రోజుల పాటు ఆ 10 ఏళ్ల పసివాడితో బడిని, ఆ విశాలమైన మైదానాన్ని ఊడిపిస్తాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ గ్రౌండ్ ఊడుస్తుంటాడు. అంటే కులం పేరుతో శిక్షించాలి అనుకుంటే వేరే విధంగా కొట్టొచ్చు, లేదా బయట నిలబెట్టొచ్చు కదా. మరి ఊడ్చడమే ఎందుకెంచుకున్నాడా హెడ్మాస్టర్? దీని వెనుకున్న ఆలోచనేమిటి? ఇదే మనం లోతుగా విశ్లేషించాల్సిన అంశం. ఆ హెడ్మాస్టర్ ఉద్దేశం ఆ పిల్లాడిని కేవలం శారీరకంగా దండించడం కాదు, మరి వాణ్ణి మానసికంగా తన స్థానం ఎక్కడుందో గుర్తుచేయడం. నువ్వు పుస్తకాలు పట్టుకోవాల్సిన వాడివి కాదు, చీపురు పట్టుకోవాల్సిన వాడివి అని వాడికి, మిగతా పిల్లలందరికీ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడం. విద్యా వ్యవస్థనే ఒక కుల ఆయుధంగా మార్చేశాడా హెడ్మాస్టర్. అవును. జ్ఞానాన్నివ్వాల్సిన గురువులే పసిపిల్లల ఆత్మవిశ్వాసాన్ని ఎలా చిదిమేశారో చెప్పడానికి ఇది అత్యంత క్రూరమైన సైకలాజికల్ కండిషనింగ్. ఆ ఉద్దేశం వింటుంటేనే భయం వేస్తుంది. ఆ సమయంలోనే ఓంప్రకాష్ తండ్రి ఆ బడివైపుగా రావడం జరుగుతుంది కదా. అవును, అదొక పవర్ఫుల్ ఘట్టం. ఒక తండ్రి తన కొడుకు పెద్ద చదువులు చదువుతున్నాడన్న ఆశతో ఉంటే అక్కడ వాడు ఏడుస్తూ గ్రౌండ్ ఊడడం చూసి ఆ తండ్రి గుండె ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో. ఆ తండ్రికి చదువు రాకపోవచ్చు, కాని తన కొడుకు పడుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం ఆయనకుంది. ద్రోణాచార్యుడిలా ప్రవర్తిస్తున్న ఆ ఉపాధ్యాయులను ఎదిరించి వాడి చేతిలో ఉన్న చీపురును లాగేసుకుని ఆయన గట్టిగా అరుస్తాడు కదా. మాస్టర్ కాళీరాంను ఉద్దేశించి, నా కొడుకు ఇక్కడే చదువుతాడు, వాడి తర్వాత మా వాళ్లు మరికొందరు కూడా వస్తారు
అని ఆ తండ్రి చేసిన సింహనాదం ఉంది చూశారు? ఆ ఊరి మొత్తంలో ఏ ఒక్కరూ పైకులాల వాళ్లకి ఎదురు తిరిగి మాట్లాడే సాహసం చెయ్యని ఆ రోజుల్లో ఆ తండ్రి అలా గర్జించడం ఒక అద్భుతమైన ఘట్టం. ఆ తండ్రి ధైర్యం, తెగువ నిజంగా స్ఫూర్తిదాయకం. కాని ఆ బడిలో ఆ బాలుడికి ఎదురైన అవమానాలు అక్కడితో ఆగిపోలేదు. మరొక సంఘటన ఆ చిన్నారి మనసుపై చేసిన గాయాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. అది ఇతిహాసాల పాఠం జరుగుతున్న సమయం కదా? అవును. ఉపాధ్యాయుడు మహాభారతం గురించి చెబుతూ అశ్వత్థామాకు పాలు తాగే అదృష్టం లేక ద్రోణాచార్యుడు పిండి కలిపిన నీళ్లు ఇచ్చినప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో ఎంతో సానుభూతితో వివరిస్తుంటాడు. అప్పుడు ఆ పసివాడైన ఓంప్రకాష్ లేచి ఒక ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న ఎంత సూటిగా ఉంటుందంటే, మేము రోజూ బియ్యం కడిగిన నీళ్లు అంటే గంజినీళ్లు తాగి బతుకుతున్నాం కదా మాస్టారు, మరి మా ఆకలి గురించి, మా బాధల గురించి ఏ ఇతిహాసంలో ఎందుకు ఎవరూ రాయలేదు అని అడుగుతాడు. ఆ ప్రశ్నలో ఎటువంటి అహంకారం లేదు. లేదు, తెలుసుకోవాలన్న జిజ్ఞాస, తమ జీవితాలకు విలువే లేదా అన్న ఒక అమాయకమైన ఆవేదన మాత్రమే కనిపించింది. కాని ఆ గురువు ఇచ్చిన సమాధానం అత్యంత క్రూరమైనది కదా. అవును. ఆ పిల్లాణ్ణి కులం పేరుతో దూషిస్తూ ముర్గా పొజిషన్లో అంటే కోడిపుంజులాగా వంగోబెట్టి వీపుమీద టేకుకర్రతో దారుణంగా కొడతాడు. ఆ దెబ్బలు వాడి వీపుమీదే కాదు, మనసుమీద కూడా శాశ్వతమైన ముద్ర వేశాయి. రచయిత తన శరీరంలో ఆ గాయాల ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయని చెప్పినప్పుడు కుల వ్యవస్థ క్రూరత్వం ఎంత భౌతికమైనదో మనకర్థమవుతుంది. ఆ పసివాడి మనస్సు ఆ దెబ్బలకు ఎలా ప్రతిస్పందించి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. చిన్నప్పటి నుంచే అడుగడుగునా ఇలాంటి అవమానాలు ఎదుర్కొంటూ పెరిగే ఒక పిల్లాడి సైకాలజీ ఎలా తయారవుతుంది? నిరంతరం తోటివారి చేత, గురువుల చేత తృణీకరించబడుతూ, హేళన చేయబడుతూ, కొట్టబడుతూ ఉంటే ఆ పసివాడి మనస్సులో ఎంత తీవ్రమైన నిరాశ, కోపం పేర్కుపోతాయి. ఆ మాస్టారు ఆ పిల్లాడిని కేవలం కర్రతో కొట్టలేదు. ఆ ప్రశ్న వాడి మనసులో నుంచి మళ్లీ రాకుండా వాడి ఆలోచనల్ను కొట్టి చంపాలని చూశాడు. ఎందుకంటే ఒక అణగారిన వర్గం నుంచి వచ్చిన పిల్లాడి ప్రశ్నించడం ఆ అహంకార వ్యవస్థకు ఏమాత్రం ఇష్టముండదు. ఆనాటి సమాజపు అంధకారం ఎంత గాఢంగా ఉందో చెప్పటానికి ఇదొక ఉదాహరణ. అదృష్టవశాత్తు ఆ కోపాన్ని రచయిత ఒక సానుకూల శక్తిగా మార్చుకున్నాడు. ఆ పసివాడి మనస్సులో తలెత్తిన ఆ ప్రశ్న, తమను ఏ ఇతిహాసాలు ఎందుకు రాయలేదన్న ప్రశ్న తర్వాతి కాలంలో ఆ బాలుడినే ఒక గొప్ప రచయితగా మార్చింది. ఆ గాయాలు, ఆ కోపమే ఓంప్రకాష్ వాల్మీకిని అలా ముందుకు నడిపించాయి. ఈ మొదటి భాగాన్ని మనం ఒక్కసారి సమీక్షిస్తే ఇది కేవలం బార్లా గ్రామంలో పుట్టిన ఒక పిల్లాడి కథ కాదు. తరతరాలుగా సమాజం అట్టడుగున నలిగిపోయిన ఒక వర్గం పడిన బాధల నిశ్శబ్ద రోదన. అవును. డబ్బోవాలి మురికి చెరువులాంటి సమాజంలో వికసించిన ఒక అక్షర కమలమాయన ఆకలి బాధలను, ఆ ఎంగిలి మెతుకుల రుచిని, చదువుకోవాలన్న తండ్రి తపనను, ఆ తపనను కాలరాయాలని చూసిన కుల అహంకారాన్ని ఈ పుస్తకం మన కళ్లముందుంచింది. సమాజం ఎంత క్రూరంగా ఉన్నా ఆ తల్లిదండ్రుల పట్టుదలే ఆ పిల్లాడికి ఒక రక్షణ కవచంలా నిలిచింది కదా. అవును. కులపు గోడలను బద్దలు కొట్టాలంటే చదువొక్కటే మార్గం అని ఆ తండ్రి నమ్మాడు. అవమానాలు ఎదురైన ప్రతిసారి ఆ తండ్రి మాటలే అతన్ని ముందుకు నడిపించాయి. ఈ చరిత్రను అర్థం చేసుకున్నప్పుడే సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల మనకున్న దృక్పథం పూర్తిగా మారుతుంది. ఎందుకంటే వారనుభవించిన ఆ దారిద్ర్యం, ఆ అవమానాలు వారి ఎంపిక కాదు, సమాజం వారిపై రుద్దిన ఒక క్రూరమైన శాపం. ఈరోజు మనం చర్చించుకున్న ఈ ప్రారంభ అధ్యాయాలు ఒక సుదీర్ఘ పోరాటానికి తొలి అడుగులు మాత్రమే కదా. ఈ గాయాలన్నీ ఆ బాలుడిని మరింత దృఢంగా ఎలా మార్చాయి, ఆ తర్వాత ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి అన్నది మనం దీని తరువాయి భాగంలో అంటే రెండో భాగంలో మరింత లోతుగా తెలుసుకోబోతున్నాం. ఆ ప్రయాణాన్ని మనం తప్పకుండా విశ్లేషిద్దాం. అయితే ఈ రోజుటి మన లోతైన విశ్లేషణను ముగించే ముందు ఇదంతా విన్నాక మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇదంతా కొన్ని దశాబ్దాల క్రితం ఎక్కడో ఉత్తరప్రదేశ్లోని ఒక కుగ్రామంలో జరిగిన కథ కదా. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి కదా అని మనం చాలా తేలికగా అనుకోవచ్చు. కానీ ఈరోజు మన ఆధునిక సమాజంలో, ఎయిర్ కండిషన్డ్ కార్పొరేట్ ఆఫీసుల్లో, పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఈ జూఠన్ వేరే రూపంలో, కంటికి కనిపించని వేరే పేర్లతో ఇంకా బ్రతికే ఉందా? ఆలోచించాల్సిన విషయమే. ఒకరి నేపథ్యాన్ని, వాళ్ల కులాన్ని చూసి వాళ్ల సామర్థ్యాన్ని తక్కువ చేసి అంచనా వేసే ఆనాటి ఆ హెడ్మాస్టర్ల మానసిక స్థితి ఈనాటి మన చదువుకున్న ఆధునిక సమాజపు ఆలోచనల్లో కూడా ఎక్కడో ఒక మూల దాగి ఉందా?
సమాజంలో అసమానతలను రూపుమాపాల్సిన విద్యాసంస్థలే తరతరాల వివక్షను, అవమానాలను వారసత్వంగా పిల్లల మనసుల్లో నాటితే ఆ సమాజం మరెప్పటికీ చీకటి నుంచి బయటపడగలదా? నిజంగా ఇదొక వెంటాడే ప్రశ్న. ఇది ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన విషయం. రెండో భాగంలో వాల్మీకి జీవితంలోని మరిన్ని లోతైన ఘట్టాలను విశ్లేషిద్దాం. మరొక విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం.